జై వీర బ్రహ్మ జై గోవిందమాంబ జై జై వీర బ్రహ్మ జై అచలానంద స్వామి జై. నా పేరు ఈశ్వరరెడ్డి, బ్రహ్మంగారి మఠం. విరాట్ విబిఎస్ అనే ఛానల్ ద్వారా అనేక ఆధ్యాత్మిక విషయాలు మీ అందరికీ పంచుతున్నాను. ఈరోజు నా సాహిత్య గురువు అయినటువంటి శ్రీ కట్టా నరసింహులు గారి యొక్క విశిష్టతను గురించి కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. నాకు 1980 సంవత్సరం నుంచి కూడా సాహిత్య గురువు శ్రీ కట్టా నరసింహులు గారు. వారికి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠానికి విడదీయరాని సంబంధం ఉంది. మఠాధిపతులు శ్రీ 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 వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారికి అత్యంత సన్నిహితంగా ఉంటూ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సాహిత్యాన్ని ఎంతో సేకరించి ప్రజాబాహుల్యానికి అందించారు. వారి కృషి అభినందనీయము. తాళపత్ర పరిశోధన, కాళికాంబ సప్తశతి పద్యాలు సేకరించటం, పరిష్కరించటం వారి శ్రమకు ఒక నిదర్శనం. కొండవీటి వెంకటకవి గారు ఆస్థాన కవిగా ఉన్న సమయంలో ఈ కాళికాంబ సప్తశతి అనేటువంటి గ్రంథాన్ని ప్రాచ్యలిఖిత భాండాగారం నుంచి తీసుకువచ్చినటువంటి శ్రమ శ్రీ కట్టా నరసింహులు వారిది. అంతేకాకుండా ఇప్పుడు ముఖ్యంగా చెప్పబోయేది ఏమిటంటే, కొండవీటి వెంకటకవి గారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క సుప్రభాతాన్ని సంస్కృతంలో రచించారు. దాన్ని గౌరవనీయులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. దానికి ప్రొహలేంది గారు సంగీతం దర్శకత్వం వహించారు. ఆ సుప్రభాతం క్యాసెట్ వెనుక వైపున మరో 3 పాటలు ఉంటాయి. ఆ 3 పాటలు కూడా మా గురువు కట్టా నరసింహులు వారు వ్రాసినటువంటివి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం. బ్రహ్మగారి జీవితాన్ని ఆపోసపట్టిన నరనరాన జీర్ణించుకున్న విద్వాంసులు కట్టా నరసింహులు గారు. కేవలం బ్రహ్మంగారి చరిత్రలోని 3 ఘట్టాలను వర్ణిస్తూ 3 పాటలు రాసిన ఆ 3 పాటలు కూడా సంపూర్ణమైన చరిత్రలో ప్రముఖ ఘట్టాలుగా నిలిచిపోతాయి. మొదటి పాట, ఎవరు నన్ను కన్నారో ఎవరు నన్ను పెంచారో. బ్రహ్మంగారి బాల్యము పాపాగ్ని మఠంలో సాగింది. ఆ మఠానికి అధిపతిగా ఉండక జగమంతా నా ఇల్లు అనేటువంటి భావంతో తల్లి వీరపాపమాంబకు పిండోత్పత్తి క్రమాన్ని, సాంఖ్యతారకాలను బోధించి దేశాటకు అనుమతినిమ్మని కోరాడు. ఆ సన్నివేశంలోది ఈ పాట మన హృదయాలను పిండి వేస్తుంది. 3 నాళ్ళ ముచ్చటగా భూమిపైకి వచ్చాము, గడువు దాటిపోగానే కాటికేగిపోతాము. తగులు ఊరికట్ట. భూమిపైకి వచ్చాము, గడువు దాటిపోగానే వెళ్ళిపోతాము అనేటువంటి సత్యాన్ని ఎంతో సులభమైన వాక్యాలతో మనకు జీవిత సత్యాన్ని తెలిపారు. అంతేకాకుండా ఈ ఇల్లు ఒకటే కాదు, జగమంతా నా ఇల్లే అనే వాక్యము బ్రహ్మంగారి యొక్క విశ్వవ్యాప్తతను తెలియజేస్తుంది. ఇలా చిలుగు పాతను విడిచి కొత్త చీరను ధరించినట్లు ఈ దేహము విడిచి కొత్త దేహాన్ని ధరించవచ్చు అనేటువంటి సాకితో ఆ పాట ప్రారంభమైంది. ఇక రెండవ పాట, లేక లేక నన్నుగన్న తల్లిదండ్రుల నెడవాసి. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి నిష్ఠ వహించడానికి ఒక తిథిని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో తన ప్రియ శిష్యుడైనటువంటి సిద్ధయ్య సమీపంలో లేకుండా ఉంచడానికి కోసము బనగానపల్లెకి వెళ్ళి స్వామివారి సమాధి పూజకు పూలు తెమ్మని గోవిందమాంబ గారు ఆజ్ఞాపిస్తారు. ఆమె ఆజ్ఞ మేరకు సిద్ధయ్య గారు పూలను తేవడానికి బనగానపల్లెకి వెళ్తాడు. తిరిగి వచ్చేటప్పటికి గురువుగారు సమాధి అయిపోయారు. విపరీతమైనటువంటి ఉద్వేగంతో, బాధతో సిద్ధయ్య గారు ఆ సమాధి దగ్గర విలపిస్తూ పాడినటువంటి ఈ పాట మనకు ఎంతో హృదయ విదారకతను తెలియజేస్తుంది. చివరిసారిగా కన్న చూపు కూడా నేను నోచుకోలేకపోయానే అనేటువంటి ఆవేదనతో స్వామివారి సమాధి చెంత నిలిచినటువంటి దృశ్యం ఇది. ఒక్కగానొక్క కొడుకుకైనా తల్లిదండ్రులను విడిచి మీ వద్దకు శిష్యుడిగా వచ్చాను, లేక లేక నన్ను గన్న తల్లిదండ్రుల నెడబాసి జేజినాయనవనుచు చేరినందుక అంటూ
తను ఎందుకు దూరం చేశావు స్వామి అని అడుగుతున్నాడు. తను వచ్చినప్పుడు నీ కులమేది, కులమేదని మతమేదని పలు మాటల ఈటెలతో అని ఎందరో ఎగతాళి చేస్తే వాళ్ళందరికీ సమాధానం చెప్పినాను కదా, నీ చెంత చేరాను కదా, మరి ఎందుకు నన్ను దూరం చేశారు? ఇతర శిష్యులందరూ ఏవగించుకుంటున్న లుకలుకమని పురుగులతో కుళ్ళుగంపు కొట్టుతున్న కుక్క శవము మాంసము భుజించినందుక అని కూడా స్వామి వారిని ప్రశ్నించారు. అంతేకాకుండా సిద్ధవటం నవాబు దగ్గర హద్దు మీరి సలాముకై గద్దించిన నవాబుకు ఒద్దిక గురు మంత్రముతో బద్ధలు గావించి గురుడు బుద్ధి చెప్పి వచ్చినట్టి సిద్ధుడు నీ శిష్యుడు అని ఎంతో ఆనందంగా గురువు యొక్క మహిమను తెలిపినాను కదా, అందుకు నన్ను దూరం చేశావా అంటూ విలపించాడు. గోవిందమాంబకు కూర్మి బిడ్డగా మెలిగితిని కదా, ప్రతి క్షణం నీకు సేవ చేస్తూ ఉన్నానే, నీకు ప్రియశిష్యుడిగా పేరు పొందాను కదా, దయామయ చివరకు నాకు కనుచూపు కూడా ఇవ్వలేకపోయావా అని ఆర్ద్రతతో విలపించినటువంటి ఈ పాట రెండవది. ఇక మూడవది, తీరు మీద బ్రహ్మయ్య ఊరేగుతున్నాడు, తీరు చూడరే స్వామి తీరు చూడరే అనే పాట. వైశాఖ శుద్ధ దశమి నాడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన మహోత్సవం జరుగుతుంది. మరుసటి రోజు ఏకాదశి రోజున బ్రహ్మరథంపై గోవిందమాంబ సమేతుడైన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఊరేగుతుంటారు. అయితే ఈ భూదేవి పాపభారాన్ని తీర్చడానికి ఆ త్రిమూర్తులు ఏ విధంగా మన భూమికైకి వచ్చారో ఆ విధంగా వర్ణిస్తున్నారు స్వామివారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అవతారము దాల్చి లోకంపై జన్మించడం ఇలా వర్ణించారు స్వామివారు. శంకరుడు పాపనాశకరుడు ఆనంద భైరవుడుగా తుదకు సిద్ధమూర్తిగా అవతరించాడని చెప్పాడు. అంతేకాకుండా సరస్వతీదేవి భర్త బ్రహ్మ అన్నాజయగా అవతరించాడని, స్వామివారు చెప్పిన కాలజ్ఞానాన్ని తాటాకులపై వ్రాసి వెనుచుకెక్కాడని వర్ణించాడు. భూదేవిని కాపాడాలని సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో దిగి వచ్చాడట. ఇలా స్వామివారి అవతారాన్ని గురించి రాసినటువంటి ఈ మూడు పాటలు ఆచంద్ర తారార్కము వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గుడిపై ప్రతినిత్యము ప్రాతకాల సమయంలో సుప్రభాతంతో పాటు ఈ పాటలన్నీ కూడా అజరామరంగా వినిపిస్తూ ఉంటాయి భక్తులకు. కాబట్టి మా కట్టా నరసింహులు గారు ఈ లోకంలో లేకపోయినా వారి యొక్క రచనలతో కూడినటువంటి అద్భుతమైన ఆ పాటలు ఎల్లకాలము భక్తులను వినిపిస్తూ ఆదరిస్తూనే ఉంటారు. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై, జై వీరబ్రహ్మ జై అచలానంద స్వామి.